హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ వీడియోలో కొత్త అప్డేట్స్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ ఏమున్నాయో రివీల్ చేయబోతున్నా. ఇంకా నేను లేట్ చేయను, మీరు కూడా లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అప్డేట్స్లోకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి హరిహర వీరమల్లి షూటింగ్ని కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఫ్యాన్స్కి ముందు చాలా అప్డేట్స్ ఉండబోతున్నాయి. మొత్తంగా 5 ఇయర్స్కి ఈ మూవీ షూటింగ్కి ఎండ్ కార్డ్ పడింది. మూవీ మ్యాక్సిమం జూలైలో ఆర్ ఆగస్ట్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన టాక్ ఏంటంటే మూవీ ఫైనల్ అవుట్పుట్ని త్రివిక్రమ్ చూసి చేంజెస్ ఏమైనా చేస్తే బాగుంటుందో లేదో అని ఫైనల్ చేయబోతున్నారంట. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో. ఇది పక్కన పెడితే మరి ఫ్యాన్స్ అంతా ఓజీ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారుగా. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ని కూడా కంప్లీట్ చేయబోతున్నారంట. ఆల్రెడీ మూవీ ఫస్ట్ హాఫ్ మీద కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి ఇప్పుడు నేను బయట పెట్టదలుచుకోలేదు, థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేద్దాం. సుజిత్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. మూవీలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయంట. తమన్ కూడా ఆల్రెడీ హీరో సింబుతో ఒక సాంగ్ పాడించాం, ఆ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. ఓజీ విషయం పక్కన పెడితే రీసెంట్ గానే హిట్ 3తో ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టిన నాని అన్న గ్యాప్ లేకుండా ఇప్పుడు పారడైజ్ మూవీ కోసం షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నారంట. మేబీ ఈ మే మంత్ లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందంట. నాని అన్న ప్రస్తుతానికి తన జోన్ మార్చాడు కాబట్టి యూత్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్కి కనెక్ట్ అయ్యేలా మూవీస్ తీస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే హిట్ 3 మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ నాని అన్న మీద రిగ్రెట్ అవ్వకుండా మూవీని చూసి ఎంజాయ్ చేశారంట. ఇంతకన్నా ఏం చెప్తాం నాని అన్న గురించి. ఏ జోన్ సినిమాలు తీసినా అది నాని అన్న సినిమా అయితే చాలు. మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇది కదా సక్సెస్ అంటే. హ్యూజ్ రెస్పెక్ట్ టు నాని అన్న. పారడైజ్ గ్లిమ్స్తోనే నాని అన్న ఊరా మాస్ మేకోవర్ని చూపించారు. ఇంకా మూవీని ఎలా షేప్ చేస్తారో చూడాలి. ఈ మంత్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఫ్యాన్స్ మూవీ మీద ఇంకా మిక్స్డ్ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నారు అని తెలుస్తుంది. మూవీ ట్రైలర్ని నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేయబోతున్నారంట. కనీసం ట్రైలర్తో అయినా టీం మూవీకి హైప్ తెప్పిస్తారేమో చూడాలి. అనిరుద్ మాత్రం మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది. ఈసారి అయినా విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి మరి. నాకైతే డైరెక్టర్ గౌతమ్ గారి మీద నమ్మకం ఉంది. జెర్సీతో ఫుల్ సాటిస్ఫై చేశారు. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. మరి ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో భయ్యా.